మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవడానికి కావాల్సిన ఉసిరికాయలు మంచిగా కడిగి తుడుచుకోవాలి. అందులో వేసుకోవడానికి కారం, మెంతులు, జీలకర్ర వేయించి పొడి చేసుకోవాలి. పోపుకు ఆవాలు, జీలకర్ర, సరిపడా ఉప్పు, ఆయిల్. ఇప్పుడు గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పోసుకొని కొంచెము పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఈ ఉసిరికాయలను గిన్నెలో వేసుకొని మూత పెట్టుకోవాలి. సిమ్ మీద పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు గోలాలి. ఇలా గోలినాక ఇది ఇట్లా పట్టుకోగానే ఎట్లయితే ఇది ఉడికినట్టు. ఇది ఇప్పుడు తీసుకొని వేరే దాంట్లో వేసుకోవాలి. దానికి సరిపడా ఉప్పు, రెండు చెంచాలు పడతాయి, 15 కాయలు వేసుకున్నాక జీలకర్ర, మెంతుల పొడి, దీనికి సరిపోను కారము, ఒక 4 చెంచాల కారం వేసుకొని ఇలా కలుపుకోవాలి. కారం సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె పెట్టుకొని గిన్నె పెట్టుకొని నూనె వేడెక్కేంత వరకు పోపు పెట్టుకోవాలి. ఒక జీలకర్ర, ఆవాలు 2 కలుపుకొని, పోపు గింజలు, మినపప్పు వేసుకుంటే బాగుండదు. జీలకర్ర, ఆవాలే వేసి పోపు పెట్టాలి. బంద్ చేసుకోవాలి స్టవ్. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు గోలాక ఇది ఇందులో పోసుకోవాలి. వేడి మీదనే కాబట్టి ఏం కాదు. ఇది పెట్టుకున్నాక తెల్లారి తినాలి. ఉప్పు, కారం పట్టుకొని ఉసిరికాయలకు బాగుంటుంది. ఉసిరికాయ పచ్చడి రెడీ.
మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.